60,000 కోట్లతో రహదారుల అభివృద్ధి. రాష్ట్రంలో 60,770 మనకి 799 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మరో 28,000 కోట్ల పనులు ప్రతిపాదనలో ఉన్నట్లు ఆయనైతే ప్రకటించారు. 10,000 కోట్లతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని మనకి విస్తరిస్తున్నాం. 36,000 కోట్లతో ప్రాంతీయ వలయ రహదారి ట్రిపుల్ ఆర్‌ను 6 వరుసలుగా ఏర్పాటు చేయబోతున్నాం. 11,399 కోట్లతో హ్యామ్ రోడ్లకు త్వరలో టెండర్లు పిలుస్తాం. మన్ననూరు, శ్రీశైలం, ఫ్యూచర్ సిటీ, బందర్ పోర్టు వరకు కూడా గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ప్రతిపాదనలో ఉన్నాయి. రహదారుల నిధుల మంజూరుకు అనుమతులు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారనమాట. హైదరాబాద్‌లో 85వ జాతీయ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు అయితే జరిగింది. ఇందులో అయితే పాల్గొన్నారనమాట. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల పురోగతికి మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పేసి అన్నారు. సో ఏది ఏమైనా 60,000 కోట్లతో ప్రజెంట్ తెలంగాణలో కొత్త రోడ్లు అయితే నిర్మించబోతూ ఉన్నారన్నమాట. అన్నీ కూడా 6 వరుసల లైన్ అయితే వేయడానికి అయితే ప్రతిపాదనలు అయితే వచ్చినాయి. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.